తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను. వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన కాచం సత్యనారాయణ గుప్తా గారు, విశ్వంబర ఎడిటర్, V3 అన్న V3 ఛానల్ అధినేత కాచం సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై భీమ్, జై వైశ్య. సభాధ్యక్షులు, మిత్రులు, తెలంగాణ ఉద్యమ సహచరుడు పిడమర్తి రవి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మానవత్వంతో ఆలోచించేటువంటి విచ్చేసినటువంటి మంచి మిత్రులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు. గుజరాత్, రాజస్థానీ, మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అని ఒక నినాదంతో 15 రోజుల కింద ఎల్బీ నగర్లో ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. దాంట్లో భాగస్వామ్య పక్షాలైనటువంటి స్వర్ణకారులు, చేనేత కార్మికులు, వైశ్యులం, ముఖ్యంగా వైశ్య సమాజం మార్వాడి చేతిలో నష్టపోయేటువంటి దాంట్లో కీలకంగా ప్రథమ స్థానంలో ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు, నిరుపేద వైశ్యులు. మా దాంట్లో చాలామంది వైశ్యుల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మార్వాడీస్ కూడా మన వాళ్ళే కదా, మనం వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు చేయాలి, దానికి కొత్త రకంగా మాట్లాడుతూ కొంత బీజేపీకి అనుబంధంగా పనిచేసేటువంటి వాళ్ళు ఇది హిందుత్వ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి పోరాటం, దానికి మనం వైశ్యులం ఎందుకు బలి కావాలి అనే ఒక కొత్త స్ట్రాటజీని, అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నప్పుడు నేపథ్యంలో కూడా చాలా మంది రకరకాల ఈక్వేషన్స్ పెట్టి వాళ్ళ సొంత ఎజెండాస్ మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. నికార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుండి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మళ్ళొకసారి ఎల్బీ నగర్లో అంతకుముందు జరిగినటువంటి టీవీలలో, ప్రసార మాధ్యమాల్లో జరిగినటువంటి చర్చలు, తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినటువంటి సందర్భంలో సేమ్ అదే యాజ్ గా ఈ మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని కూడా కొంతమంది వ్యక్తులు అవహేళన చేసుకుంటూ మాట్లాడిన నేపథ్యంలో ఇది ఒక పంచాయతీ. కానీ అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేటువంటి క్రమంలో మేము వైశ్యులుగా పరిగణించినాం. వైశ్యులం హిందువులో ఒక భాగమే. ఒక పెద్ద మనిషి మన చెప్పిండు, హిందువులు ఎట్లా మీరు కారు కదా, మీరు హిందువుల మీద పోటీ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, అదెట్లయితే వాళ్ళు హిందువులే కదా, రోహింగ్యాల మీద మాట్లాడాను. అయ్యా మేము వైశ్యులం, సంస్కృతికి వారసులం, వైశ్యులం. ఇంతకుముందే రవి చెప్పిండు, గుడిన కాడనో, బడున కాడనో, సాగున కాడనో, సమర్థన కాడనో దేనికైనా ముందుండేటోడు కోమటోడే గ్రామాల్లో. నువ్వు సాయంత్రం పూట కింద మందాగి పోతావా, నాకెట్లకెళ్ళి పోతావు కూడా, ఏ కొంటాడు ఎందుకు రాబోయే పైసలు ఇవ్వలేదు, ఖాతా ఇవ్వలేదు తిట్టి మళ్ళీ పొద్దున ఖాతాకు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే మానవత్వం, మానవ సంబంధాలు, ఎన్ని ఆర్థిక సంబంధాలు అయినా కానీ కడుపులో పెట్టుకొని చూసిన వాళ్ళు వైశ్యులమే తప్ప రాజ్యాధికారంలో మీతోటి మేము పోటీ లేదు, మాకు మీకు పోటీ లేదు. రాజ్యాధికారంలో పోటీ ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తి కులాలు ఇంకా వేరే ఉండొచ్చు, కానీ మీరు మేము మనము కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. సరే, మహాత్మా గాంధీ గారిని తీసుకుంటే ఫస్ట్ అర్జున వాళ్ళకి వచ్చినోడు ఎవడా అంటే కోమటోడే వచ్చు. సంస్కృతికి వారసులు మనం అదే చెప్తున్నాం. ఒక కల్చర్ని కాపాడిన దాంట్లో మేమున్నాం. సరే, దాంట్లో కూడా కొంత భాగంగా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినప్పుడు మేమంతా బీసీ బహుజన బిడ్డలే పోయినామని చెప్పాము. మేము నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో కూడా మా వైశ్యులు కీలకంగా ఉన్నారు. ఒక బాసవ మానయ్య ఉన్నాడు, ఆందోళన నియోజకవర్గంకి వెళ్ళి ఆయనకు ఉరిశిక్ష చేసిండు. ఒక జైలు మల్లయ్య ఉన్నాడు, ఒక సామాజిక విప్లవ నాయకుడు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడినటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ అవసరం అని చెప్పి భువనగిరిలో ఒక జనసభ పెట్టిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఒక జైలు మల్లయ్య మా వైశ్యుడే. తెలంగాణ ఉద్యమంలో 3 విద్యార్థులు చనిపోయినటువంటి సంతోష్, కార్తీక్, ఇంకో అబ్బాయి ఉన్నాడు. 3 అబ్బాయిలు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం సాధనలో. కీలకంగా ఎల్బీ నగర్లో కెరోసిన్ మోసుకున్న దాంట్లో మా హరీషన్లకు అగ్గిపెట్ట దొరికింది, అది దొరకలే, కానీ మాకైతే అగ్గిపెట్ట దొరికింది. నా చేతుల్లో శ్రీకాంతాచారి కూడా పోయిండు, మేమైతే అక్కడ పనిచేస్తాం. అంటే ఈ నేపథ్యంలో ఒక సమాజంలో పూర్తి స్థాయిలో పనిచేసిన దాంట్లో అద్భుతంగా కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి చాలా మంది కూడా రజాకాలకు వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో వైశ్యులు కీలకంగా ఉన్నారు. వైశ్యులు ఒక గ్రామంలో వైశ్యులు ఉన్న కాడ డెఫినెట్ ఆ గ్రామ అభివృద్ధిలో పాటుపడతారు. ఆ గ్రామాన్ని మంచిగా చూసిన దాంట్లో కలగల్లాడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వైశ్యులు ఉన్నారు. లాభం కోసం, లాభాపేక్ష కోసం చేసినటువంటి వ్యాపారాలు తప్ప ఇక్కడ దోచుకున్నటువంటి వ్యవస్థ లేదు. కానీ మార్వాడి వ్యవస్థ కంప్లీట్ దోచుకునేటువంటి వ్యవస్థలో ఉన్నాడు. వాడు మమ్మల్నైనా మిమ్మల్నైనా వాడికి
మనం చెప్తాం ఊర్లలో సామెత వస్తే ఏం చెప్తాం, ఇటు కట్టుకొని కంటే అధ్వానం రా అంటాం. అంటే మనము వ్యాపార పరంగా చేసేటువంటి కటిక కావచ్చు